నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. విశ్వాస జీవితం దేవునిలో కొనసాగుట ఒక పోరాటమే. ఆ పోరాటములలో ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో స్థిరంగా నిలుచుటకు, పోరాడుటకు, ఆయనిచ్చే బలం పొందుకుంటకు బలవంతులంగా ఉండాలి. క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక పోరాటంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ పోరాటం అతడు రాబోయే జీవితంలో ప్రవేశించేంత వరకు జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు శిలువ మీద మరణించి తానే విశ్వాసికి విజయాన్ని చేకూర్చిపెట్టాడు. వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని కృమ్మరించాడు. విశ్వాసులు శరీరాశల మీద, లోకాశల మీద, ప్రతి విధమైన శోధన మీద, సాతాను వాని దూతల మీద చేసే పోరాటాలలో పోరాడుటకు విశ్వాసులు తమను తాము ప్రత్యేకపరుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసులంగా విశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయాలలో నివాసం ఉండేలా పరిశుద్ధపరుచుకొని మనకు కావాల్సిన బల ప్రభావాలను దేవుని ఆత్మ దయచేస్తుంది. వాటిని పొందుకొని బలపడాలని దేవునిని వేడుకొని దేవుడిచ్చే ఆ మహాశక్తిని పొందుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో నిరంతర ప్రక్రియ వలె ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తును కలిగిన క్రైస్తవునిగా, దినదినము విశ్వాస పరిమాణమును అభివృద్ధి చేసుకునే విశ్వాసిగా, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ సత్యమైన వాక్యమునందు నిలకడగా, ఆనగా స్థిరులంగా ఉంటూ దేవుని కొరకు ఏదైనా చేయుటకు పౌరుషం గలవారంగా ఉంటే మనం చేసే ప్రతి పోరాటంలో జయించుటకు కావలసిన మహాశక్తిని, బలమును దేవుడు మనకు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.